హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేఘనా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా ఎగ్జామ్లో వచ్చినటువంటి యాప్టిట్యూడ్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి నేను క్లియర్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారో అటువంటి ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్స్ ఫాలో అవ్వండి. అండ్ నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో యాప్టిట్యూడ్కి, రీజనింగ్కి, కోడింగ్ అండ్ నెంబర్ సిస్టమ్స్ అని కొన్ని క్వశ్చన్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మోడల్స్ వస్తున్నాయని. సేమ్ అవే మోడల్స్ అయితే రిపీట్ అవుతున్నాయి, బట్ నెంబర్స్ అనేవి అయితే చేంజ్ అవుతున్నాయి. అండ్ అంతేకాకుండా సంబంధం లేకుండా ఒక 2 క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అంటే, వాడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, అది కరెక్టా కాదా, అండ్ ఇచ్చిన డేటా దేనికి సంబంధించింది, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. మొత్తం 8 క్వశ్చన్స్ అయితే పేపర్ పెన్ పెట్టి చేసేలాగా మ్యాథమెటికల్ ఫార్మేట్లో వస్తున్నాయి. 2 క్వశ్చన్స్ మాత్రం ఇలా స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్కి సూట్ అయిన ఆప్షన్ సెలెక్ట్ చేయమని ఇస్తున్నారు. అవి ఈ అప్లిట్యూడ్కి సంబంధించిన విభాగంలోనే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్స్తో. అండ్ చాలామంది అడుగుతున్నారు, మేము మా డిగ్రీలో ఇది బ్రాంచ్ ఏ ఏ క్వశ్చన్స్ వస్తాయి అని. సో నేను ఇప్పుడే చెప్తున్నాను ఏంటంటే, మీ డాష్బోర్డ్లోకి వెళ్ళాక ప్రొఫైల్ క్లిక్ చేసాగని వెంటనే మీకు అక్కడ పర్సనల్ ఇన్ఫోలో మీ అక్కడ ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఏ ఏ స్కిల్స్ అయితే సర్వే చేసినప్పుడు పెట్టారో ఆ స్కిల్స్ వాటిని బేస్ చేసుకొని మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ మాకు టాపిక్లో మేము చదివిన దాంట్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని మాకు తెలియదు అన్నప్పుడు దాంట్లో చూడండి. ఆ స్కిల్స్ గట్ మీకుంటే నో ప్రాబ్లం, లేదంటే స్కిల్స్ మార్చుకోండి. మార్చుకున్న వెంటనే దానికి తగ్గట్టే ఎగ్జామ్ క్వశ్చన్ అయితే వస్తుంది. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నాకు వేరే స్కిల్స్ అనేవి అయితే ఉన్నాయి, బట్ నాకు అవి రావు. నాకు వచ్చిన స్కిల్స్ పెట్టుకున్నాను, నాకు దాని బేస్డ్ మీద వచ్చినాయి అని చెప్పాను కదా. సో అలాగే వస్తాయి. రాని వాళ్ళు ఆ స్కిల్స్ ఎలా చేంజ్ చేసుకోవాలన్నది కూడా వీడియో పెట్టాను. నేను డిస్క్రిప్షన్లో వీడియోస్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మార్చుకోవాలనుకున్న వాళ్ళు జాబ్ ప్రిఫరెన్సెస్ అవి చేంజ్ చేసుకోండి. అండ్ ఇంక వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నాకు బూలియన్ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. అంటే ఇది కన్వల్యూషన్కి సంబంధించింది, ఆల్జీబ్రా క్వశ్చన్ అనమాట. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ ఆఫ్ ఏ ఆర్ బి అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సో ఏంటి ఏ వాల్యూ అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అంటే ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది, ఇంటూ మల్టిప్లికేషన్ కదా, సో మల్టిప్లికేషన్ ప్రిపేర్ చేస్తుంది. అండ్ ఆర్ అంటే ఎడిషన్ ప్లస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 రూల్స్ అనేవి అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ అంటే మల్టిప్లికేషన్, ఆర్ అంటే ఎడిషన్. సో ఇప్పుడు వాడిచ్చిన డేటాలో మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మనం ఇప్పుడు సింప్లిఫికేషన్స్ కానీ లేదా పాలినామియల్ కానీ ఇలా ఈ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం అజ్యూమ్ చేసుకుంటాం ఇచ్చిన వాల్యూని ఇంత ఇంత అండ్ 0 కానుండి సమ్ ఎన్ నెంబర్ ఆఫ్ వరకు మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. ఆ విధంగానే నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టుకుంటున్నాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని పెడితే ముందులో చెప్పాను కదా, అండ్ అంటే మల్టిప్లికేషన్, ఆర్ అంటే ప్లస్ అని. సో ఎంత వస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ అంటే 1 కదా, 1 ఇంటూ 1 అంటే బి వాల్యూ ఏంటి, అక్కడ 0 అయిపోతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇఫ్ ఇన్ కేస్ 0 పెడుతున్నా, ఏ ఈజ్ ఈక్వల్ టు 0, అప్పుడేంటి టోటల్గా 0 అయిపోతుంది. 0 ఇంటూ 0 జీరోనే కదా. ఫస్ట్ దాంట్లో ఏమిటి, ఏ ఇంటూ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఏ ఈజ్ ఈక్వల్ టు. సో ఆన్సర్ ఏమొస్తుంది, చూస్తే ఇన్ ఏ స్కూల్ 30% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్కూల్ ఈజ్ 210. ఫైండ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ బాయ్స్. సో ఏంటి ఇక్కడ క్వశ్చన్, ఒక స్కూల్లో 210 మంది విద్యార్థులు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఈ 210 మందిలో 30% మంది అమ్మాయిలేనంట. అయినా కానీ అబ్బాయిలు ఎంతమంది అని అడుగుతున్నారు. అబ్బాయిలది ఇక్కడ ఏంటి పర్సెంట్ అడగట్లేదు, అబ్బాయిలు ఎంతమంది అని అడుగుతున్నాడు. ఇచ్చిన డేటాలో అమ్మాయిలు పర్సెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ 210లో నుండి 30% ఎంతో కనుక్కుంటే ఆ 30% ఎంత వస్తే అంత గర్ల్స్. ఆ వచ్చిన వాల్యూని 210లో నుండి తీసేస్తే ఎంత, బాయ్స్ వాల్యూ వచ్చేస్తుంది కదా. సో సింపుల్గా ఇక్కడ నేను సింప్లిఫికేషన్ చేస్తున్నాను చూడండి. సో 30%, 210లో 30% ఎంత, 21 అని 3 టైమ్స్ వేసేసుకుంటే అంటే 10%. 21 ఇంటూ 3 చేస్తే ఎంత, 63. 210లో నుండి 63ని తీసేస్తే ఎంతమంది మిగులుతున్నారు, 147. 147
మెంబర్స్ ఏంటో బాయ్స్, 63 మెంబర్స్ అంటే గర్ల్స్, టోటల్ 210 సరిపోయింది. ఈ క్వశ్చన్ సింపుల్గానే ఉంటుంది, చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/6 బై ఎక్స్ మైనస్ 1/6 ఈజ్ ఈక్వల్ టు 5 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో సింప్లిఫికేషన్స్ అనేవి ఇచ్చాడు. ఇచ్చిన క్వశ్చన్ అయితే ఇది కదా, దీన్ని నేను ఫస్ట్ డినామినేటర్ న్యూమినేటర్ కింద కాస్త కడుతున్నాను. 6x ప్లస్ 1/6 బై 6x మైనస్ 1/6. సో ఈ 6 కింద కొట్టుకుపోయింది. 6x ప్లస్ 1 మైనస్ 6x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5. దీన్ని ఇటు తీసుకెళ్తున్నా. 6x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 6x మైనస్ 1. ఇక్కడ 6x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 30x మైనస్ 5. సో ఇక్కడ ఏంటి, 6x మైనస్ 30x ఇటు తీసుకొచ్చా, -5, దీన్ని -1 అలా వేసుకున్నా. -25x మైనస్ 6x, ఇక్కడ మైనస్ అనేది కొట్టుకుపోయింది. సారీ, ఇక్కడ x ఉండదు కదా. సో x ఈజ్ ఈక్వల్ టు 6/24 సారీ ఇక్కడ. సో 24, x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1/4. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రామోస్ మంత్లీ శాలరీ ఈజ్ 80,000. ఎవ్రీ మంత్ 5,000 ఈజ్ డిడక్టెడ్ ఫర్ ఆఫీస్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్. ఫైండ్ ద పర్సంటేజ్ డిడక్టెడ్ ఫ్రమ్ హిస్ శాలరీ. ఇక్కడ రాము అనే వ్యక్తిది నెలకి 80,000 జీతంలో ప్రతి నెల 500 ఆఫీసులో మెయింటెనెన్స్కి అనేది కట్ చేసేసుకుని 5,000 కట్ చేసేసుకుంటున్నారు. సో తనకు వచ్చే శాలరీలో కట్ అయ్యే పర్సంటేజ్ ఎంత అంటున్నాడు. ఇక్కడ నేను సింపుల్గా చెప్పేస్తున్నాను. 80,000లో 5,000 ఎంత పర్సెంట్ అని కనుక్కుంటే సరిపోద్ది. సో వీడియోలో ఎంత అయిపోతుంది కాబట్టి నేను స్పీడ్గా చెప్తున్నా. 6.25 అనేది అతను కట్ అయ్యేటువంటి శాలరీ పర్సంటేజ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √72. ఇక్కడ నేను ఆన్సర్ అనేది టైప్ చేశాను విత్ ఎక్స్ప్లెనేషను, అంటే క్లియర్గానే అర్థమైపోద్ది. అంటే 36 రోజులు అంతా 72 కదా, దాన్ని రూట్లో వేసుకున్నాం. దీన్ని 36ని √2ని సపరేట్గా రాసుకున్నాం. 36 రూట్ వాల్యూ ఎంత, 6 కదా. సో 6√2 ఇది వాల్యూ. లేదంటే సింపుల్గా ఇలా కూడా చేయొచ్చు. అంటే 72ని 9 × 8 కింద చేస్తే ఇలా కూడా సింప్లిఫై చేయొచ్చు, 3√8. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ హ్యావ్ ఇర్రేషనల్ డిజిట్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకి ఇర్రేషనల్ డిజిట్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఇర్రేషనల్ డిజిట్స్ అంటే నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డిజిట్స్. అంటే టర్మినేట్ అవ్వకూడదు, ఎంత చేసినా కానీ కంటిన్యూ అవుతానే ఉండాలి, అలాంటి నెంబర్స్ అనమాట. ఇచ్చిన నెంబర్స్లో √2 అనేది మాత్రమే ఇర్రేషనల్ డిజిట్స్. ఎందుకంటే √2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1.414213 ఎక్కడ ఆకుండా కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఇర్రేషనల్ డిజిట్స్ అంటారు. అంటే మళ్ళీ రిపీట్ అవ్వదు, టెర్మినేట్ అవ్వదు ఆ నెంబర్ కాబట్టి √2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ, ఆప్షన్ బి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 21 పవర్ b ఈజ్ ఈక్వల్ టు 441b దెన్ వాల్యూ ఆఫ్ b. ఇక్కడ నేను సింప్లిఫై చేసింది పెడుతున్నా చూడండి. సో 441ని 21 × 21 స్క్వేర్ 441గా, దాన్ని 21ని బోత్ సైడ్ డివైడ్ చేస్తే ఇటు కొట్టుకుపోతుంది. 21 పవర్లో b-2 మిగులుతుంది. పవర్స్లో ఉన్న వాల్యూస్ని కన్సిడర్ చేసుకుంటే b-2 ఈజ్ ఈక్వల్ b-2 ఉంది కదా. సో b వాల్యూ రావాలంటే 2ని రాస్తే +2, b ఈజ్ ఈక్వల్ 2. నెక్స్ట్ వన్, స్టేట్మెంట్ వైజ్గా క్వశ్చన్ ఇచ్చి దాని కింద ఆప్షన్ ఇచ్చి కన్సిడర్ చేయమని చెప్తున్నాం కదా కరెక్ట్ ఆన్సర్, అలాంటిది. ఇన్ ఏ స్కూల్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ రికార్డెడ్ బేస్డ్ ఆన్ ద యూజ్ అండ్ నాన్ యూజ్ ఆఫ్ డిజిటల్ లెర్నింగ్ యాప్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ డిస్క్రైబ్ ద పర్పస్ ఆఫ్ ది స్టడీ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆప్షన్స్లో వాడిచ్చాడు కొన్ని. టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్. అండ్ నెక్స్ట్, టు అండర్స్టాండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ డిజిటల్ లెర్నింగ్ యాప్స్ అండ్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. అండ్ టు స్టాప్ స్టూడెంట్స్ ఫ్రమ్ యూజింగ్ మొబైల్ ఫోన్స్. అండ్ లాస్ట్ వన్, టు ఇంక్రీజ్ స్కూల్ ఫీజ్. సో అక్కడ అసలు మనకేమి ఇచ్చాడు, లెర్నింగ్ యాప్స్ని యూజ్ చేయని పిల్లల్ని పర్ఫార్మెన్స్ని ఆధారం చేసుకుంటే స్టడీ చదువుతున్న ఆధారంగా ఏది బెస్ట్ అని అంటున్నాడు. సో ఇచ్చిన ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్, టు అండర్స్టాండ్ ది ఇంపాక్ట్ ఆఫ్ డిజిటల్ లెర్నింగ్ యాప్స్ టు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అనేది. సో ఇవి ఫ్రెండ్స్ నాకైతే వచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్కి. సో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను.
వీడియోని చివరి వరకు చూసిన వారు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.